మీ కథని ఎవరికి చెప్పకుండా చూసుకునే బాధ్యత నాది. రాజుగారు ముందే కెమెరా ఆపియండి. ఆపిసారా? ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి. నేను నిజంగానే చెప్తాను కదా, నాకు ప్రామిస్ చేయాలి. ప్రామిస్ నిజంగానే చెప్పండి. నువ్వు అన్నట్టు ఎవరికి నా కథ చెప్పకూడదు. అబ్బా నేనేందుకు చెప్తాను, నా నోటితో నేను చెప్తాను కథ బయటికి వెళ్తుంది వెళ్ళదు కదా. చెప్పండి. ఒకవేళ బయట కనుక ఈ కథ నేను ఎవరి ద్వారా వింటే నేను మీ మీదే కేసేస్తాను. నా మీద కేసేస్తారా? ఒక్క నిమిషం సార్, నాకు చిన్న డౌట్ సార్. పొరపాటున మీరు చెప్పినట్టు కదా వేరొకరు కూడా రావచ్చు కదా. వాళ్ళు పొరపాటున చెప్పారు అనుకోండి, నేను చెప్పిన నా మీద కేసేస్తారా? నాకు అదంతా సంబంధం ఉంది. ఎందుకంటే ఈ కథ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ నీకే చెప్తున్నాను కాబట్టి నన్ను నువ్వే బాధ్యుడు. సార్ ప్రామిస్ గా చెప్తున్నాను సార్, నేనైతే ఎవరికి చెప్పను సార్. పొరపాటున ఇలాంటి కథ ఎవరికి వచ్చినా సరే అది నాకు సంబంధం లేదు సార్. నాకు సంబంధం లేదు. సరే చెప్పండి సార్, నాకు సంబంధం ఉంది. నాకు ఇంకో 3 హామీ కావాలి. 3 హామీ? అప్పుడు 2 అయిపోయావు ఏమో. చెప్పండి సార్. ఇంత పెద్ద స్టూడియో ఉంది కదా నీకు, ఈ సినిమాకి నువ్వే ప్రొడ్యూస్ చేయాలి. ఏమన్నారు సార్? ఈ సినిమా నువ్వే ప్రొడ్యూస్ చేయాలి. నాకేమైనా ఆన్లో లేవు కదా సార్. మీరు ఏంటనుకుంటారు, నన్ను చూసి కోర్టు కట్టేసి నాది అనుకుంటారేమో. ఈ స్టూడియో నాది కాదు సార్, మా వానర్ గారిది. నేను జస్ట్ ఇక్కడ మెయింటైన్ చేస్తాను అంతే. లేదు లేదు, సినిమా నువ్వు అనుకున్నట్టు ఏం పెద్ద బడ్జెట్ ఏం కాదు. సినిమా లో బడ్జెట్. లో బడ్జెట్ బాబా? అలాగైతే పర్లేదు సార్, మా సార్ చెప్తే ఏం చేద్దాం. నీ మధ్య చాలా చేస్తాం అంటారు. చాలా లో బడ్జెట్ చేసేద్దాం సార్, మా సార్ చెప్తే కాదనరు, చేసేద్దరు. మా సినిమా స్టోరీ చెప్పండి. చెప్పండి సార్. సార్ ఎందుకు మన సినిమా టైటిల్ ఏంటి సార్? లో బడ్జెట్. లో బడ్జెట్? లో బడ్జెట్ సార్ ఎంత ట్రెండింగ్ ఉంది, ఎంత క్యాచ్గా ఉంది తెలుసు మీ టైటిల్. సినిమా పేరు లో బడ్జెట్ ఉంది, నాకు తెలిసి సినిమా అంతా లో బడ్జెట్ లో ఉంటుంది. సూపర్ సార్. కంపల్సరీ మా సార్ కడిగి మీకు ఈ సినిమా బడ్జెట్ కూడా పెట్టించేద్దాను. మీరు చెప్పండి సార్. ఓపెనింగ్ షాట్ ఓపెన్ చేస్తే ఒక బాబు చెరువులో స్నానం చేస్తూ ఉంటాడు. వావ్, చూసారా రాజు గారు? స్టార్టింగ్ సముద్రంలో పెడితే హై బడ్జెట్ అయిపోతుంది, చెరువులో పెట్టాడు పన్నాడు. సూపర్ సార్. లో బడ్జెట్ ఇలాంటి మా సార్ కి సొమ్ము కోసుకుంటారు. మీరు చెప్పండి. స్టోరీ అయిన తర్వాత మీ సార్ అన్ని కోసుకుంటారు. ఓ పంచ్. సో అలా ఆ బాబు స్నానం చేస్తూ పైకి లేస్తాడు. లేస్తుంటే సబ్బు పిల్లలు నీటిలో పడిపోద్ది. మన లో బడ్జెట్ సినిమా. సబ్బు కూడా పెట్టలేదంటే ఎంత లో బడ్జెట్. కామెడీ బాబు డ్రైవర్స్ కూడా పెట్టా లో బడ్జెట్ అన్నారు కదా. కామెడీ యాంగిల్ చాలా ఉంది. సో అలా బాబు పైకి లేవగానే పైన హెలికాప్టర్ సౌండ్ వస్తుంది. సౌండ్ అంటే ఎడిటింగ్ వేసి వచ్చింది. లేదు లేదు, హెలికాప్టర్ ఎడిటింగ్ వేయడం కాదు, హెలికాప్టర్ కొందాం. కాకపోతే ఒకటి కాదు, 4 హెలికాప్టర్లు పైన తిరుగుతూ ఉంటాయి. ఆ 4 హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈలో బాబు ఏం చేస్తాడంటే లో బడ్జెట్ 4 హెలికాప్టర్ కొనాలి. క్యాష్. అది మీ ఫ్లెక్సిబిలిటీ. కాస్ట్లో వెళ్తారు మీ ఇష్టం. ఒక 4 హెలికాప్టర్. సో బాబు అలా ఒకసారి హెలికాప్టర్లు చూసి కోపంతో ఊగిపోతాడు. అలా ఊగిపోయి ఒక్కసారిగా అమాంతంగా పైకి లేస్తాడు గాల్లోకి. ఈ చెరువులో నుంచి గాల్లోకి లేసే జర్నీ ఉంటుంది కదా, ఆ జర్నీలో బాబు కాస్త హీరోగా మారుతాడు. ఒక 25 ఏళ్ళ కుర్రోడుగా మారిపోతాడు అనమాట. అంటే మీలా అనమాట. అవునమాట. ఇంతకీ ఆ బాబు మీరా, పైకి లేచినోడు మీరా? బాబుని గ్రాఫిక్స్ లో మేనేజ్ చేద్దాం, పైకి లేచేది నన్ను చేసుకోండి. మిమ్మల్ని కూడా గ్రాఫిక్ లో మేనేజ్ చేస్తే సరిపోదు కదా. మూడో జోక్ అనమాట. జోక్. అలా హీరో పైకి లేవగానే కోపంతో ఊగిపోయి ఆ 4 హెలికాప్టర్లని 2 చేతులతో గిర్రా గిర్రా గిరాడి తిప్పి నేలకేసి కొడతాడు. 2 చేతులతో 4 హెలికాప్టర్ లో బడ్జెట్. లో బడ్జెట్ టైటిల్ లో బడ్జెట్. నువ్వేం కంగారు పడకు, ఆ సీన్స్ కూడా చాలా బాగా తీద్దాం. మనం గ్రాఫిక్స్ పెడదాం దానికి. గ్రాఫిక్స్ కూడా ఈ లోకల్ వద్దు, మనకి ఇంటర్నేషనల్ పెట్టాలి. బయట నుంచి తెప్పిద్దాం. హెలికాప్టర్. హెలికాప్టర్ కూడా. హెలికాప్టర్ కూడా ఆ 4 హెలికాప్టర్ నేనే కొనాలి. మీరే కొనాలి. అదే మా సార్తో కొనిపించాలి. అవును. మీకు అర్థం కావట్లేదు సార్, చిన్న లాజిక్. పొరపాటున ఈ సార్ ఒకరు ప్రొడ్యూసింగ్ చేయాలన్నా నన్ను నమ్ముకొని చెయ్యాలి. అంటే రేపొద్దున దీనికి ఏదైనా తేడా కొట్టినా అది నా మీదకి వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మా సార్ పేరుగా డబ్బులు పెడతాను, మొత్తం నేను పెట్టినట్టే. ఇంకేంటి నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు సార్. ఇక్కడ నుంచి ఆఫీసు 6 గంటలకు వదిలేక ఇంటికి వెళ్తుంటే మన జూబ్లీ చెక్ పోస్ట్ ఉంటుందా, జూబ్లీ చెక్ పోస్ట్ ద్వారా ప్రతిరోజు ఒకడు వస్తాడు సరే హెలికాప్టర్ కూడా గిట్టి 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 తిప్పుకొని వస్తాడు. ఆ హెలికాప్టర్ నా కొడుకు కొనాలంటే ఈ రోజుకి కొనలేకపోతుంది. వాస్తవం చెప్పాలంటే
అలాంటిది 4 ఒరిజినల్ హెలికాప్టర్ కొనేసి జస్ట్ ఒక షాట్ నీటిలో నుంచి పైకి వెళ్ళి 2 చేతులతో 4 హెలికాప్టర్ నేలకేసి కొట్టి స్పాట్ చేసినమంటే అది చిన్న బడ్జెట్ వచ్చి నాకు అర్థం కొడుతాను. ఇంతకు ఏ ఊరు సార్ మీది? మా నాన్నగారు ఎవరికి చెప్పొద్దు అన్నారు. ఏంటి ఊరి పేరు. సరే కదా సార్, నాకు చిన్న డౌట్, నేను ఎవ్వరికీ చెప్పను. ఎందుకు మీరు ఏ ఊర్లో చూసారు ఒకటి చెప్పండి సార్. లేదు నేను ప్రామిస్ చేశాను మా నాన్నగారికి, నేను సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి వచ్చేంత వరకు ఊరి పేరు చెప్పని ప్రామిస్ చేశాను. నేను ఆ ప్రామిస్ తీసి ఒట్టి మీద పెట్టండి లేదా గట్టు మీద పెట్టండి. నేనేమంటాను, మీ ఊరి పేరు ఎవరికి చెప్పను, నేనైతే ఎట్టి పరిస్థితులు రివీల్ చేయను. కాకపోతే ఏంటంటే ఆ ఊరి పేరు తెలిసిపోతే నాకు ఇంకా ముందుకు వెళ్ళాను సార్, అక్కడ అయిపోతుంది, స్ట్రక్ అయిపోద్ది. కరెక్టే, ఒక ప్రొడ్యూసర్ గా మీరు అడిగేది కూడా తప్పలేదు. నా ఊరి పేరు వట్రకుడి. సార్ వట్రకుడి అంటే మీకు తెలుగు పలకడం రాగిలా అన్నారా? లేదు లేదు, ఊరి పేరే వట్రకుడి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓహో, వట్రకుడి. మీ నాన్నగారు ఎందుకు చెప్పొద్దు అన్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. తెలుగు ఉంది. ఎక్కడికి వెళ్తావు ప్రొడ్యూసర్ కి, ఎక్కడికి వెళ్తావు సార్? సో మనం మరి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? బడ్జెట్ మొత్తం కూడా నేను చెప్తాను. హెలికాప్టర్ తో ఆగదు ఈ సినిమా అనేది, చాలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం గట్టిగా ప్లాన్ చేద్దాం లో బడ్జెట్. సార్ ఈ మొక్క చూసి మీకు ఏమనిపిస్తుంది సార్? వద్దు, మీకు ఏమనిపిస్తుందో అది మీ మనసులో దాచేయండి. బేసిక్గా సార్ నేను సినిమాలు చూడడమే తప్ప చేయడం నాకు అలవాట్లేదు సార్, అసలు ఆలోచన కూడా లేదు సార్. సినిమాని చూడడం కూడా ఫస్ట్ డే రిలీజ్ లోకి వెళ్ళాను సార్ నేను, చివరిదాకా లాస్ట్ డే తర్వాత రోజు మారిపోతుందో ముందు రోజు ఆ మొదటి రోజు థియేటర్ ఆ తెరకు ముందులో ఉన్న చోట్ల ఒకటో ప్లేస్ నాదే సార్. అలా చూస్తాను సార్. ఫ్యామిలీని తీసుకెళ్ళమంటారా, ఫ్యామిలీని తీసుకొచ్చే సిచ్యువేషన్ లేదు. నేను ఒక్కడిని సినిమా చూస్తాను, ఇంటికి స్టోరీ మొత్తం అందరిని కూర్చోబెట్టి చెప్పేస్తాను సార్. ఇది నా పరిస్థితి. అసలు ప్రొడ్యూస్ చేశాను మొక్కమే సార్, అది ప్రొడ్యూసర్లా కనిపెడుతున్నాను సార్ నేను. అంత పెద్ద బడ్జెట్ లో బడ్జెట్ అని పెట్టే లో బడ్జెట్ ఏదో సరే తక్కువ బడ్జెట్లో అయితే మా సార్ ఎలాగో మన సినిమా తీస్తామన్నారు, ఆయనకి ఏదో పరిచయం చేసి కొద్దిగా ఏదో సినిమా చేద్దామని నేను ఓకే చేసినాను. హెలికాప్టర్లు అంటారు, సినిమా అంటారు, మీద ఎగురుతాను అంటారు, గ్రాఫిక్స్ అంటారు, అమెరికా నుంచి తెప్పిస్తాను అంటారు. ఎంత బడ్జెట్ ఎక్కడ నుంచి తెస్తారు సార్ మా సార్? ఈ ఇలాంటి స్టూడియోలో నాకు తెలిసి మరొక 100 ఏమైనా సార్ మీ సినిమా బడ్జెట్ పెట్టలేము సార్. లో బడ్జెట్ ఇది ప్లీజ్ సార్, లో బడ్జెట్ పెంచాలి అన్నారు సార్. సార్ నాకు చిన్న డౌట్, లో బడ్జెట్ అంటారు కదా, ఇంతకీ ఆ లో బడ్జెట్ అంటే ఎంత బడ్జెట్ అనుకుంటారు సార్? మహా అంటే ఎంత ఉంటుంది? ఇప్పుడు చూస్తున్నారు కదా సినిమాలు ఎలా అవుతుంది. సింపుల్ గా 100 కోట్లు కానిచ్చేద్దాం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సార్ 100 కోట్లు కానిచ్చారు లో బడ్జెట్ లో 100 కోట్లు లో బడ్జెట్. 100 కోట్లు. ఏం మాట్లాడతావు నువ్వు? మీకు నేను ఎలా కనిపిస్తుంది సార్? నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం రాజుగారు, నన్ను చూడండి, నేను ఎలా కనిపిస్తున్నాను నాకు అర్థం కాక అడుగుతాను సార్. అసలు మన స్టూడియోకి ఏలుకోరు వస్తాను నా ఎంట పడినప్పుడే నాకు ఈ పిచ్చి డౌట్ రావాలి. అసలు ఎవడు రాంది ఎందుకు ఈడు వస్తున్నాడా అని. ఇలా నడుస్తుంది. ఒక సినిమాకి 100 తిరగట్లేదు, 100 కోట్ల బడ్జెట్ సినిమా ప్రొడ్యూసింగ్ చేసే మొగమాస్ అన్నది. అలాంటిది నా దగ్గరకు వచ్చి 100 కోట్లు పెట్టమని అడుగుతున్నాడు. మీరే కదండి సొల్యూషన్ ఇస్తా అన్నారు. నా సొల్యూషన్ ఇదే, నన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీయడమే నాకు దొరికే సొల్యూషన్. ఆ సొల్యూషన్ మీరే ఇవ్వాలి. రాజుగారు నాకు ఇప్పుడు అర్థమైంది, సొల్యూషన్ ఇస్తా సొల్లు కబుర్లు ఆడితే ఇలాంటివే వస్తాయి ప్రాబ్లమ్స్. నాకు ఇట్స్ వెరీ క్లియర్ గా అర్థమైంది. సో నేను ఇక్కడ నుంచి సొల్యూషన్ ఇవ్వడం మానేసి ఓన్లీ సలహాలు మాత్రమే ఇస్తాను. ఓకేనా?